ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు కావస్తున్న ధాన్యం మాత్రం తరలించడం లేదని, నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, రైస్ మిల్లర్లతో మాట్లాడి రైస్ మిల్లర్లకు కేటాయించిన తర్వాత ధాన్యం కొనుగోలు చేస్తామని సూచించడంతో ఝాన్సీ లింగాపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, నెల రోజులు కావస్తున్న ధాన్యాన్ని మాత్రం సేకరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని వారు కోరారు. చాలా రోజుల నుంచి డిలేగా నడుస్తుంది. ఈసారి నడిచినంత ఎప్పుడు కూడా నడవలేదు. ఇంత డిలేగా ఎప్పుడు కూడా నడవలేదు. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా నడుస్తుంది. నల్లేరు మీద నడకలేక నడుస్తూ ఉంది సొసైటీ. ఆ సొసైటీ చైర్మన్ కూడా అడిగితే ఏం రెస్పాన్స్ లేదు, నా ఇష్టం అని మాట్లాడుతున్నాడు. ఆ సీలన్నతో పంపిస్తుండు. ఆయన ఒక లారీ వచ్చింది, లారీ వచ్చి వారం రోజులు అవుతుంది. వారం రోజులతో లారీ ఇంకా మిగతా లారీ లోడుకున్నాయి. రెండు లారీలకు సంబంధించిన వడ్లు ఉన్నాయి. ఆ ఎత్తిన లారీలకు షార్టేజ్ ఏంది పరిస్థితి, మళ్ళా ఈ రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఏంది. రైతులు ఎండ పోసుకొని రోజు నెల రోజులు అవుతుంది. ఇంటికి ఇడికి తిరగనికే రోజుకు 100 రూపాయల పెట్రోల్ అవుతుంది. తిరిగి ఎన్ని రోజులు అంతా ఇట్లా బ్లాక్ చేస్తారు, ఎంత ఇబ్బంది పెడతారు. ఆల్రెడీ మళ్ళీ నవంబర్ దాటిపోయేందుకు వస్తుంది. డిసెంబర్లో తుకాలు పోసే పరిస్థితి. అసలు చైర్మన్ పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా మాకు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సొసైటీ తొందరగా నడవాలి, లారీలు రావాలి, కొనుగోలు తొందరగా కావాలి, పేమెంట్ కూడా వాడాలి. అదే విధంగా ఈ రెండు కావాలి. ఇదే మొత్తం మాట్లాడి ఖరాబ్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా పరిస్థితి ఇవ్వడు, ఘోరం సార్ ఇవ్వడు. ఇదే ఫస్ట్ టైం మేము చూసాం యాయికే పెట్టి నుంచి. ఏమైతుంది 3 లారీలు కాంటలేదు సార్, కాంట చేసినాయి. ఇప్పటికి 4 రోజులు అవుతుంది. అమ్మల వాళ్ళకు తిండి ఇబ్బంది అయ్యి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వడ్లు ఈయన మొలకొచ్చిపోతున్నాయి. లారీ అచ్చులు చేసులేదు, అవి పోవట్లేదు. ఈ పరిస్థితి ఏంది మరి? లారీలు ఎప్పుడు వస్తాయి ఏం కదా, పంపుతామంటారు, పంపులే చేసులేదు. నెల అవుతుంది ఇప్పటి కోసి. ఇప్పుడు కాంట అయిన వాటి నెల అవుతుంది. ఇంకా కోసిన ఏంది, ఆవిడ పరిస్థితి ఏంది? మళ్ళీ మొలకొచ్చినాక ఇవ్వద్దంటారు, అమ్మద్దంటారు. అవి షార్ట్ వస్తే మళ్ళీ మమ్మల్ని భరించమంటారు. అప్పుడు పరిస్థితి ఏంది? భరించుకుంటామంటే ఉండండి. ఏం చేయాలి ఇప్పుడు? లారీలు రావాలి, కాంట అయితేనే ఉండాలి. వేరే పక్క ఊర్లలో చూపిస్తా 2 లారీలు 3 లారీలు వస్తున్నాయి, కాంట వేస్తున్నాయి, పోతున్నాయి. ఇదే కాజాపూర్ లంబర్ దండలో కాంట అవుతున్నాయి, పోతున్నాయి లారీలు. ఇడికి ఎందుకు అసలు లారీలు? మరి ఝాన్సీ లింగాపూర్ కొనుగోలు కేంద్రంలో గత నెల రోజుల నుండి మా దగ్గర రామాయంపేట మండలంలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో మొట్టమొదటి కోతలు కోయడం జరిగింది. దసరా కన్నా ముందే కోయడం జరిగింది. మరి అయినా ప్రభుత్వము మొండి వైఖరి విడనాడి మరి రైస్ మిల్లర్లతో మాట్లాడి, లారీ యజమానులతో మాట్లాడి తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతూ ఈరోజు ఝాన్సీ లింగాపూర్లో రైతులందరూ మరి నెల రోజులుగా వాళ్ళ టాపర్లకి రాయి, మిషన్లకి రాయి, ఇక్కడ చలికి టాపర్లకి ఎంతో మీద పడుకుంటూ వాళ్ళు చెప్పరాని ఇబ్బందులు పడుకుంటూ మరి తుకాలు పోసే టైం కూడా వస్తుంది, డిసెంబర్ వస్తుంది. మరి ఇంతవరకు 2 లారీల వడ్లు మాత్రమే పోయినాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, స్థానిక నాయకులు ఏం చేస్తున్నట్టు, మరి మండల నాయకులు ఏం చేస్తున్నట్టు? ఈ సమయంలో ప్రభుత్వము సర్వే పేరిట రైతులను తప్పుదో పట్టించి మరి పూర్తిగా నష్టపోయేందుకు ముఖ్యమంత్రి గారు తన అవగాహన రహిత్యంతో మరి మా యొక్క మెదక్ జిల్లా ప్రజలను నట్టేట ముంచుతున్నాడు. రైతు బంధు ఎగ్గొట్టిండు. మరి సమయానికి కొనుగోలు చేయని చేతగాని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని మరి తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు, జల్సాలు చేస్తున్నారా? మరి తక్షణమే నువ్వు మెదక్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో మాట్లాడి మరి తప్పకుండా రేపటిలోగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి నామమాత్రం కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోయినంత కాదు, తప్పకుండా రేపటి దానిని పంపించకపోతే రామాయంపేటలో 1000 మందితో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని రైతుల పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.
మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలోని శ్రీధర్ గుప్తాకు చెందిన నిర్మాణంలో ఉన్న రైస్ మిల్ కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన వేలంపాటలో పెద్దపల్లికి చెందిన తాటిపల్లి శివరాములు స్థిరాస్తి 1ని 1,76,00,000కు, స్థిరాస్తి 2ను 9,60,00,000కు కైవసం చేసుకున్నారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన పైడి శ్రీధర్ గుప్తా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు చెల్లించాల్సిన బకాయిల కింద శ్రీధర్ గుప్తాకు చెందిన వ్యవసాయేతర భూములు, నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో 3 సార్లు వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు. మరోమారు బుధవారం నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ సమక్షంలో వేలంపాట నిర్వహించగా పెద్దపల్లికి చెందిన తాటిపల్లి శివరాములు 2 స్థిరాస్తులను కలిపి 11,36,00,000కు దక్కించుకున్నట్లు కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫర్మియా తెలిపారు. 2 రోజుల్లో వేలంపాటలో 25% అమౌంట్ ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుందని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, సీనియర్ అసిస్టెంట్ నాగరాజ్, గిర్దావర్ ప్రభాకర్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, శ్రీధర్ గుప్తా, పలువురు వ్యాపారస్తులు, సిబ్బంది పాల్గొన్నారు. విలేజ్ పెద్దపల్లి వీరికి వేలంపాటలో 2 ప్రాపర్టీ, షెడ్యూల్ 1 ప్రాపర్టీ 1,76,00,000, అదేవిధంగా షెడ్యూల్ 2 ప్రాపర్టీ 9,60,00,000కు ఈ తాటిపల్లి శివకుమార్ గారికి వేలంపాటలో వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అయితే 15% వాల్యూ ఉందో, వేలంపాటలో వాల్యూ ఉందో, అది కూడా 24 hours, వితిన్ ది 24 hours రేపటిలోగా చెల్లించాలి. చెల్లించిన తర్వాత వీళ్ళకి ఏదైతే సేల్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సేల్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ రిమైనింగ్ అమౌంట్ 85%, బ్యాలెన్స్ 85% వితిన్ ది 1 month అది కూడా పే చేయాలి. పే చేసిన తర్వాత కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకున్న తర్వాత మరో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలంలోని చందాపూర్, కల్పనూర్ గ్రామంలో పర్యటించి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియ, సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబం యొక్క సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించే విధంగా అధికారులను నియమించడం జరిగిందని, జిల్లాలో 3,400 బ్లాకులుగా ఏర్పాటు చేసి నియోజకవర్గానికి, మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా వారి దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. వరి కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయం చేస్తూ పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే కొనుగోలు కేంద్రాలు కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, విద్యా, వృత్తిపరమైన సర్వే అన్ని మండలాల్లోనూ, అన్ని మున్సిపాలిటీస్లోనూ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మన జిల్లాలో 3,400 పైచిలకు ఎన్యూమరేటర్ బ్లాక్స్గా మనము డివైడ్ చేసుకొని ప్రతి ఎన్యూమరేటర్ బ్లాక్కి కూడా ఒక ఎన్యూమరేటర్ని ఇచ్చి ఈ సర్వే అన్నది మనం చేయిస్తున్నాము. ఈ సర్వే అన్నది జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది. దీనికి ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అని వేయడం జరిగింది. నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, తహసీల్దార్స్ అందరూ కూడా ఈ సర్వేని మానిటర్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మన జిల్లా వాసులందరికీ కూడా కోరేది ఏమంటే మీ యొక్క సమాచారం తప్పకుండా గోప్యంగా అన్నది ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేకి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరిచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఒక కోడ్ రూపంలోనే రాయడం జరుగుతుంది. కాబట్టి మీ సమాచారానికి ఎటువంటి సమస్య లేకుండా చాలా పకడ్బందీగా ఫామ్స్ అన్నీ కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సర్వేకి సహకరించాలి. ఎన్యూమరేటర్స్ వచ్చే ముందే, రేపు ఏ ఇండ్లు అయితే చేస్తారో ముందే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ధరణి పాస్బుక్స్ కానీ మీరు రెడీగా పెట్టుకుంటే మనకు సర్వే అన్నది త్వరగా అవుతుంది. కాబట్టి అందరినీ కూడా ఈ సర్వేకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నేడు హత్నూరా మండల్లో పాల్పనూరు మరియు చందాపూర్లో గ్రామాల్లో ఈ సర్వే ఏ విధంగా జరుగుతుంది అన్నది పర్యవేక్షించడం జరిగింది. సర్వే అన్నది మొత్తం 4 ఎన్యూమరేటర్స్తో ఈ 2 గ్రామాల్లో కూడా చేపడుతున్నారు. సో ఈ సర్వేకి కూడా హత్నూరా మండలంలో ఉన్న అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను.
చేగుంట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు ప్రముఖ సంఘ సేవకుడు ఐత పరంజ్యోతి తన చిన్న కుమారుడు కార్తికేయ, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు కుర్చీలు మరియు టేబుల్ అందజేశారు. ఈ సందర్భంగా ఐత పరంజ్యోతి, వడ్ల నవీన్ కుమార్లు మాట్లాడుతూ, చిన్నపిల్లలు వారి ఆనందం, చిరునవ్వులే మనకు ఆశీర్వాదాలని, వారి కోసం ఇంత చేసినా తక్కువేనన్నారు. చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, మున్ముందు మరిన్ని సేవలు అందిస్తామన్నారు. వడ్ల నవీన్ కుమార్ ఐత కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకున్న చిన్నారులకు కుర్చీలు ఇవ్వడం చాలా సంతోషకరమని అంగన్వాడీ టీచర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఐత వెంకటలక్ష్మి రఘురాములు, ఐత పరంజ్యోతి, వడ్ల నవీన్ కుమార్, సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్లు రేణుక, వాణి, సుగుణ, పద్మ, ఆయాలు, జ్యోతి, సంతోషమ్మ, అమాలి సంఘం అధ్యక్షులు వెంకటేష్, ఎగ్గడి శేఖర్, కార్తికేయ, బన్నీ, బంటి, రామలింగం, రఘురాములు, సిద్ధిరాములు, స్టాలిన్, నర్సింహులు, విష్ణు, సోమరాజు, పండు, వికాస్, చేతన్, శ్రీలేఖ, ఆయాలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. సందర్భము ఏంటంటే ఈరోజు మా చిన్నబ్బాయి కార్తికేయ జన్మదినం, అలాగే మా తమ్ముడు నవీన్ కుమార్ ఇద్దరి బర్త్డే ఉన్న కారణంగా ఈ అంగన్వాడీ స్కూల్లో ఉన్న చిన్నపిల్లలందరూ కూడా చిన్నారులకు ఈ చిన్న కానుక ఇద్దామనే ఆలోచనతో ఈ బహుమతి ప్రదానం చేశాము. అలాగే ఈ చిన్నారుల చిరునవ్వులే మనకు ఆశీర్వాదాలే ఉండాలి. వీళ్ళిద్దరు కూడా ఈ చిన్నారుల నవ్వులతోని, ఈ చిరునవ్వులతో, వీళ్ళకి ఆశీర్వాదంతో వీళ్ళు మంచి ఎదిగి భవిష్యత్తులో వీళ్ళిద్దరు కూడా ప్రయోజకులై మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరు కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఇద్దరి పుట్టినరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన మెదక్ జిల్లా చినశంకరంపేటలో వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ను మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లాలో 2 హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దారుణ హత్యకు గురైన ఇద్దరు వ్యక్తులను హత్య చేసింది ఒకే వ్యక్తి అని చినశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఒట్టే మల్లేశం అలియాస్ గొల్లా మల్లేష్ అక్టోబర్ 24వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద హత్యకు గురైన వ్యక్తి కామారెడ్డి జిల్లా పోసానిపేట గ్రామానికి చెందిన గాజుల నవీన్గా గుర్తించారు. ఈ నెల 3వ తేదీన పద్మరాయునిగుట్ట బస్టాండ్లో హత్యకు గురైన వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కర్ణపల్లి వడ్డెర కాలనీకి చెందిన కొమ్రే స్వామిలను హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారు వస్తువులను తీసుకుని తన అన్న ఒట్టే రమేష్ కు అలియాస్ గొల్లా రమేష్ కు ఇచ్చేవాడు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇద్దరిని మిర్జాపల్లి రైల్వే స్టేషన్ నుంచి తీసుకువచ్చి మద్యం తాగించి శంకరంపేటలో ఇద్దరు వ్యక్తులను హత్య చేసి ఒకే తరహాలో బండరాయితో కొట్టి మృతదేహాలను పెట్రోల్ పోసి తగులబెట్టారు. మద్యం మత్తులో డబ్బులు, విలువైన వస్తువుల కోసం వ్యక్తులను హత్య చేస్తున్న సైకో కిల్లర్ ను ఈ 2 హత్యలే కాకుండా అక్టోబర్ 31వ తేదీన రైల్వే ఉద్యోగి కావలి రమేష్ పై దాడి చేశారని మల్కాజ్గిరి జిల్లా హనుమాన్ నగర్ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రైల్లో కామారెడ్డికి వెళ్తుండగా మల్లేష్ అతని తలపై సుతితో కొట్టి అతని మెడలో నుంచి బంగారు గొలుసు, వెండి ఉంగరాలు, బ్రాస్లెట్ దొంగిలించాడు. తీవ్రంగా గాయపడ్డ రమేష్ ప్రస్తుతం హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్పీ తెలిపారు. 2013 సంవత్సరంలో శంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తిని హత్య చేసి 10 సంవత్సరాలు జైలుకు వెళ్లాడు. 2017 సంవత్సరంలో సెంట్రల్ రైల్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళను వేధించగా ఫిర్యాదు చేయడంతో విషయాన్ని మనసులో పెట్టుకుని 2019లో ఆమె నివాసం ఉంటున్న నేతాజీ నగర్ లో వారి ఇంట్లో ప్రవేశించి వారి వరండాలో వాషింగ్ మిషన్ మరియు మెయిన్ డోర్ వస్తువులను తగులబెట్టాడు. 2022 నుంచి కాచిగూడ నుంచి నిజామాబాద్ కు వెళ్లే రైల్లో అటు ఇటు తిరుగుతూ దొంగతనాలు చేస్తూ రైల్వే ప్లాట్ఫామ్ పై నివాసం ఉంటూ సైకో కిల్లర్ ఒంటరిగా ఉన్న వారిని పరిచయం చేసుకుని వారితో స్నేహం చేసి మద్యం తాగించి అకారణంగా హత్యలు చేశారన్నారు. నిజామాబాద్ నుంచి చెర్లపల్లికి రైల్లో తిరుగుతూ హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ నుంచి ఒక గోల్డ్ రింగ్, ఒక గోల్డ్ చైన్, 5 ఫోన్లు, ఒక ల్యాప్టాప్, ఒక సుత్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, రామంపేట సీఏ వెంకటరాజాగౌడ్, చినశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్, రామంపేట ఎస్ఐ బాలరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిహెచ్సి సెంటర్ దగ్గర ఒక అన్నోన్ కార్ అండ్ డెడ్ బాడీ ఉన్నట్టుగా మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్లీగా పోలీసులు అక్కడ పోయి న్యూస్ టీమ్ తోటి అవన్నీ చూసి ఎఫ్ఐఆర్ చేసి పోస్ట్ మార్టం పంపడం జరిగింది. ఆ డెడ్ బాడీ కూడా మనం 1 వీక్ దాకా ప్రిజర్వ్ చేసాము. డెడ్ బాడీ ఐడెంటిఫై కాల, దానికోసం చాలా ట్రై చేసినాము. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలోనే మళ్ళీ 3-11 రోజులు అంటే వితిన్ 10 డేస్లోనే మళ్ళీ ఒకళ్ళని సోంపేట ఊరు శంకరంపేట ఊరు దాటి ముందు రైట్ సైడ్ ఒకటి బస్ షెల్టర్ ఉంది, దాన్ని ఎక్కువ యూజ్ చేయలేరు. ఆ బస్ షెల్టర్లోనే ఒక మనిషి మళ్ళీ అన్నోన్ డెడ్ బాడీ కాలి అంటే చంపి రాయితో కొట్టిన తర్వాత ఒంటి మీద బట్టలకు నిప్పి పెడితే కాలిపోతారు.
ఆ డెడ్ బాడీ మళ్ళీ మనకి దొరికిన తర్వాత ఆ డెడ్ బాడీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై కావాలి. ఈ క్రమంలో ఇంకా ఫస్ట్ అప్పుడే మేము చాలా ఇండస్ట్రియల్ ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎవరున్న బయట నుంచి వ్యక్తులేమో అందుకే ఐడెంటిఫై కావట్లేదు, మేము అటు డైవర్ట్ అయింది. దాని తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ దాన్ని మొత్తము ఈ తూఫాన్ డిఎస్పీ గారు, తర్వాత రామాయంపేట సిఐ గారు, తర్వాత ఎస్ఐ శంకరంపేట, ఎస్ఐ రామాయంపేట అందరూ ఆ టీం మొత్తం కూడా ఒక 3-4 టీంలు ఫామ్ చేసుకొని దీన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తీసి ఎక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఎక్యూజ్ని పట్టుకుంటే ఆ ఎక్యూజ్ను కన్ఫెస్ ఆయన మనం ఇంటరాక్షన్ చేస్తే ఒట్టెం మల్లేష్ అనే వ్యక్తి అక్కడ మన రుద్రారం, అదే ఏరియా రుద్రారం లేదు. ఈయన 2013లో ఒక మర్డర్ కేసులో కన్విక్షన్ అయ్యి 10 years జైలుకి పోయింది. దీని తర్వాత ఆ కేసును మళ్ళీ అప్పీల్ చేస్తే 2017లో జైలు నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన ఆ జైల్లో 2017లో ఒక జూనియర్ అసిస్టెంట్ ఉంటే ఆ జైల్లో పరిచయం అయితే మళ్ళీ ఆమెతో ఏదో ఆమెను హెరాస్మెంట్ చేసిన నాకు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ 2017లో మళ్ళీ జైలుకి పోయాం. పోయిన తర్వాత 2019లో మళ్ళీ బయటకు వచ్చింది. ఆ కేసు ఏ పోలీస్ స్టేషన్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నా మీద కేసు పెడతారని వాళ్ళ ఇల్లు పోయి తగలబెట్టింది. తగలబెడితే 2019లో మళ్ళీ జైలుకి పోతే అది కేసర పోలీస్ స్టేషన్లో కేసు అయింది. ఈ జైలు 2019లో అయితే 2022లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి రైల్వే స్టేషను రైళ్లలో తిరుగుకుంటూ చిన్న దొంగతనాలు చేసుకుంటూ రెగ్యులర్గా తాకుంటూ ఉండే క్రమంలో ఇట్లా ఒక సైకో లెక్క ఉండి ఏమున్నా కొడదాం చంపుదాం అనే ఐడియా వచ్చేది. వచ్చేటప్పుడు ఈయనమ్మడి తిరిగే వ్యక్తులనే ఈ ఇద్దరు కూడా ఫస్ట్ మనకి ఈ రమేష్ ఏం చేసినట్టే ఈ నవీన్ అనే వ్యక్తిని రైల్వే స్టేషన్లో తిరుగుతుంటే పరిచయం అయ్యింది. అటకొచ్చి మనకి ఇక్కడ ఈ 23rd రోజు 24th 10th రోజు శంకరంపేటలో ఇద్దరు కలిసి వైన్ షాప్ పోయారు, మందు తీసుకున్నారు, పోయి పిహెచ్ సెంటర్ దగ్గర వెనక కూర్చొని తాగినారు. తాగిన తర్వాత 1 గంట 2 గంటలు ఇట్లా పండుకున్న తర్వాత పండుకుని రాయితో కొట్టేసి చంపేసి తగలబెట్టి వెళ్ళినారు. సేమ్ మళ్ళీ రెండో వ్యక్తులు కూడా అంతే, ఇట్లా రైల్వే స్టేషన్లో వాళ్ళిద్దరు కూడా అవారా అంటే ఏం పని లేకుండా ఇట్లా తిరిగి చిన్న దొంగతనాలు చేసుకున్నారు ఇద్దరు కూడా. ఇంకో వ్యక్తిని కూడా సేమ్ తీసుకొని పోయి కొమ్రె స్వామి అని, ఈయనది ఏమంటే ఎడవల్లి మండలం కొండపల్లి గ్రామం. ఫస్ట్ నవీన్దేమో పోసానిపేట గ్రామం రామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లా. ఆయన కూడా సేమ్ తీసుకొచ్చి ఇక్కడ సేమ్ వైన్ షాప్లో ముందు కొనుక్కొని తీసుకొని పోయి తర్వాత తాగిన తర్వాత పడుకున్న తర్వాత కొట్టి చంపేసి. ఇది కాకముందు దీని మధ్యలో ఈ 2 మర్డర్లు, ఫస్ట్ మర్డర్ అయిన తర్వాత 2 మర్డర్లో మధ్యలో ఆ రోజు ఏదో ఫెస్టివల్ వచ్చింది కదా, ప్రయాణం చేసేటప్పుడు ఆ ట్రైన్లో ఒక ప్యాసింజర్ ఉండి ఈయనే ఉండు. ఆ ఒక ప్యాసింజర్ని సుత్తి తీసుకొని తల మీద కొట్టి ఆయన దగ్గర ఉన్న ల్యాప్టాప్ గోల్డ్ కూడా తీసుకొని వచ్చాడు. ఆ మనిషి ఇంకా హాస్పిటల్ ఇప్పుడు కోమాలని ఉండు. ఆ కేసు కూడా రైల్వే వాళ్ళు చేశారు. ఆ కేసుని అది కూడా ఇప్పుడు దీంట్లో మనం పెట్టడం జరిగింది. అయితే ఈయన ఈ దొంగతనం చేసిన వస్తువులు ఏం చేసిందంటే వాళ్ళ అన్నకి ఒట్టెం రమేష్ అనే వాళ్ళ అన్నకు కొట్టించిండు. తర్వాత ఇట్లా ఈ తాగినప్పుడు సైకో అయ్యి చంపే దానికి ఏంటంటే తయారైపోయింది. దాని చాలా చిన్న దొంగతనాలు రైల్వేలో తిరుగుకుంటూ రోజు రైల్వేలో తిరుగుడు, ఈ రైల్వే స్టేషన్ పడుకోవడం, మళ్ళీ రైలు ప్రయాణం చేసుకుని ఇంకో రైల్వే స్టేషన్ పడుకోవడం. ఇదే లాస్ట్ ఈ 22లో జైల్లో నుంచి వచ్చింది ఇప్పుడు దాకా. ఇప్పుడు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడైతే మన దగ్గర మన 2 మర్డర్ కేసులు, తర్వాత ఈ ట్రైన్లో చేసి 2 కేసులు, మొత్తం 4 కేసెస్. 4 కేసెస్లో కూడా మనకి ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఒకటి, 5 మొబైల్ ఫోన్స్, ఒక గోల్డ్ చైన్, గోల్డ్ రింగు, సుత్తి కూడా ఇంత దగ్గర రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో కొట్టించేస్తాం. ఎందుకంటే అప్పుడు వర్షం బట్టి 10 daysలోనే 2 ఇద్దరు చనిపోవడం, దాన్ని మేము కూడా ఛాలెంజ్ తీసుకొని వితిన్ 15 daysలోనే మనం 10 daysలోనే దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ తూఫాన్ డిఎస్పీ గారు, రామాయంపేట సిఐ, వాళ్ళ ఎస్ఐలు అందరూ కూడా, స్పెషల్లీ అలా శంకరంపేట ఎస్ఐ, తర్వాత ఎస్ఐ రామాయంపేట ఎస్ఐ ఎందుకు అందరూ సబ్ డివిజన్ ఎస్ఐలు అందరూ కూడా కష్టపడి పనిచేసినారు. తర్వాత కాన్స్టేబుల్స్ కూడా వాళ్ళందరూ పేరు దీంట్లో ఇచ్చాము. వాళ్ళందరూ కూడా దీంట్లో ఒక 10 రోజులు ఎవరు కూడా నిద్రపోకుండా పనిచేస్తే ఈ కేసు ఒక లైన్కి వచ్చిందంతా.
జిల్లాలో ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం రామాయంపేట మున్సిపాలిటీలో కుటుంబ సర్వేను మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క నిరుపేదకి అందించాలనే లక్ష్యంతోనే సమగ్ర సర్వేకి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,20,000 కుటుంబాలకు గాను 1,600 మంది ఎమ్యూనరేటర్స్, 170 మంది సూపర్వైజర్స్ నియమించుకొని సర్వే ప్రక్రియను జిల్లాలో సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 33% సర్వే ప్రక్రియ పూర్తి చేశామని, పూర్తి స్థాయిలో 10 రోజులలో చివరి దశకు చేరుకుంటుందని చెప్పారు. ప్రజలందరూ ఎటువంటి సందేహాలకు గురి కాకుండా నిరభ్యంతరంగా కుటుంబ సర్వే వివరాలు అందించి ఎన్యూమరేటర్లకు సహకరించాలన్నారు. సర్వే ఫామ్లో ప్రధాన ప్రశ్నలలో ఎలాంటి సమస్య ఎదురైనా వెనువెంటనే ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్లు మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ప్రణాళికా శాఖ నుండి అందించినటువంటి ఎన్యూమరేటర్స్ మార్గదర్శకాల పుస్తకంలో చూసుకొని ఎప్పటికప్పుడు సవరించుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పరిశీలించడానికి మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారులు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ కమిషనర్ దేవేందర్, తహసీల్దార్ రజనీ, సంబంధిత ఎన్యూమరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇప్పుడు మనము ఈ సర్వే ఏదైతే చేస్తూ ఉన్నామో హౌస్ హోల్డ్ సర్వే, సో దీంట్లో ఎస్పెషల్లీ మనము వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ ఉపాధి డీటెయిల్స్ కానివ్వండి, మళ్ళా తర్వాత వాళ్ళు రాజకీయంగా ఏదన్నా పదవి అనుభవించినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ కానివ్వండి, సో వాళ్ళ కాస్ట్ అదర్ డీటెయిల్స్ కానివ్వండి, సో ఇటువంటివి మనము తీసుకుంటా ఉన్నాం. సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, ఎకనామిక్, మళ్ళీ పొలిటికల్, మళ్ళీ తర్వాత క్యాస్ట్, ఇవన్నీ డీటెయిల్స్ అంతా కూడా మనం తీసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే మనం టోటల్ మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 1,600 మంది ఎన్యూమరేటర్స్కి అందరికీ కూడా మనం ఈ జాబ్ అసైన్ చేయడం జరిగింది. సో జిల్లాలో సుమారుగా 2,20,000 కుటుంబాల వరకు ఉన్నాయి. సో ఈ 2,20,000 కుటుంబాలని సుమారుగా 1,600 మంది ఎన్యూమరేటర్స్, ఒక 170 మంది సూపర్వైజర్స్, సో మళ్ళీ వాళ్ళ మీద మున్సిపల్ కమిషనర్స్, రూరల్ ఏరియాలో ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, మళ్ళీ మండల్ స్పెషల్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వ్యాప్తంగా కూడా మంచిగా సహకరిస్తూ ఉన్నారు. సో ఈరోజు బై ఎండ్ ఆఫ్ ద డే, నిన్నటి వరకు ఒక 23% అయింది. సో ఈరోజు బై ఎండ్ ఆఫ్ ద డే 30 నుంచి 33% వరకు ఈరోజు కంప్లీట్ అవుతుంది. సో మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇంకొక 1 వీక్ 10 డేస్లో టోటల్ సర్వే అంతా కూడా కంప్లీట్ అవుతుంది అనేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి చోట కూడా సో ఏ విధమైన వాళ్ళకి సందేహాలు ఉన్నా కానీ కూడా మనం అన్నిటిలో క్లారిఫై చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అందరూ కూడా ఎన్యూమరేటర్స్ కూడా క్లియర్ అండర్స్టాండింగ్తో కూడా వాళ్ళందరి దగ్గర కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. పబ్లిక్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఏంటంటే ఈ ఫామ్స్ అంతా కూడా కాన్ఫిడెన్షియాలిటీగా ఉండడం జరుగుతుంది. సో ఏ విధమైన దుర్వినియోగం కాకుండా కూడా ఇవన్నీ కూడా పగడబందీగా ఎంపీడీఓ ఆఫీసెస్లో, సో ట్రంక్ బాక్సెస్లలో సో ప్రాపర్గా మేము స్టోర్ చేయడం జరుగుతుంది. సో అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎంపీడీఓ, మళ్ళీ మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సో వీటన్నిటిని కూడా ప్రాపర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తూ వీటన్నిటిని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఏ అపోహ లేకుండా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయొచ్చు. సో కొద్దిమందికి కొన్ని అపోహలు ఉన్నాయి. సో మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వం నుంచి వచ్చేటివి అంతా కూడా రద్దు అవుతాయేమో అనేసి కూడా కొద్దిమంది కావాలనేసి అపోహలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాదు ఇంకా ఎంత బెటర్ వేగా మనం ప్రజలకు చేకూర్చోవచ్చు, వాళ్ళ దగ్గర వరకు ఎట్లా తీసుకుపోవచ్చు అని దాని గురించే కానీ సో ఎవరిని తీయడానికి కాదు. సో అందరు కూడా నిశ్చింతగా సో మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము కాన్ఫిడెన్షియాలిటీగా స్టోర్ చేసుకొని పెట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ ప్రాసెస్ కంప్లీట్ కాగానే సర్వే వీటన్నిటిని కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం దగ్గర ఎప్పుడు కూడా ఒక డేటాబేస్ ఉన్నట్టయితే ఏదన్నా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా ఆ డేటాబేస్ ప్రకారంగా ఈజీగా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తే మంచిగా మనం చేయడానికి జరుగుతుంది. సుమారుగా 23% నిన్న మనకు కంప్లీట్ అయింది. సో 30% వరకు కూడా ఈరోజు మనము కంప్లీట్ చేసుకోబోతూ ఉన్నాము. సో ఈ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో కూడా మొత్తం సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. ప్రజలందరూ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా సహకరించి సో సర్వే తొందరగా అయ్యేటట్టు కూడా మీరందరూ కూడా సహకరించాలనేసి కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే ఇది ప్రభుత్వం ఎందుకు చేపడుతూ ఉందంటే కూడా వెల్ఫేర్ స్కీమ్స్, సోషియో ఎకనామిక్ వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ కూడా ఇంకా మెరుగుపరిచి ప్రజలకు ఇంకా మంచి విధంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఇంకా మంచి విధంగా అందించడానికి ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ఆ స్కీమ్స్ గురించి మనం ఈ డీటెయిల్స్ అంతా కూడా తీసుకుంటున్నాం. కానీ
దీనివల్ల ఎవరికైతే ఆల్రెడీ స్కీమ్స్ వస్తూ ఉన్నాయో దాంట్లో నుంచి వాళ్ళని తీయడానికి మాత్రం ఈ ఎక్సైజ్ కాదు. సో అట్లా ఎవరైనా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే కూడా మీరు కన్సర్న్డ్ ఆఫీసర్స్ని మాట్లాడితే వాళ్ళు కూడా క్లియర్గా మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. మనం ఒక 40 సెంటర్స్ వరకు కూడా ట్యాగింగ్ ఇచ్చినాము. సో ఇంకా ఏంటంటే కొన్ని డిఫాల్ట్ మిల్స్ ఉన్నాయి. సో ఆ డిఫాల్ట్ మిల్లర్స్కి కూడా సో వాళ్ళకి 25% పెనాల్టీ వాళ్ళు కట్టాలా. సో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వచ్చినారు. మన కమిషనర్ సివిల్ సప్లైస్ గారు కూడా ఇక్కడ వచ్చి ఆ డీటెయిల్స్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. సో అది కూడా మనము వాళ్ళకి ఈరోజు మాట్లాడినాం. మోస్ట్లీ ఈరోజు అట్లా వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. డిసిజన్ తీసుకోగానే ఏంటంటే ఇంకా కూడా ఇంకొక 30-40 మిల్స్ కూడా యాడ్ అవుతాయి మనకి. సో ఇది కాకుండా ఆల్టర్నేట్గా కూడా కొన్ని గోడౌన్స్ రెడీ చేసినాం. ఆ గోడౌన్స్లో కూడా తీసుకుపోవడానికి ప్లస్ ఈసారి ప్యాడీ మనకి ఎక్కువ ఉంది కాబట్టి వేరే డిస్ట్రిక్ట్స్ అలాట్మెంట్ కూడా ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేసినాం. సో ఇవన్నీ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకు ఒక 30,000 మెట్రిక్ టన్స్ వరకు ప్రొక్యూర్మెంట్ అయ్యింది. వీక్ నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా స్పీడప్ అయింది. ఇంకొక 1 వీక్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం అన్ని మిల్స్ కూడా స్టార్ట్ అయితే మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ కూడా తొందరగా చేస్తాం. సో అదేవిధంగా ఒకవేళ వర్షాలు ఏమైనా పడితే కూడా వాళ్ళు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా ప్యాడీ పర్చేస్ సెంటర్స్కి అన్నిటి కూడా adequate నెంబర్ ఆఫ్ టార్పెలిన్స్ అవన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. సో ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఒక కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసినాం. సో ఆ నెంబర్ కూడా మనం మీడియాలో ఇచ్చినాం. సో ఆ కంట్రోల్ రూమ్కి వచ్చిన ఇష్యూస్ ప్లస్ ఈవెన్ నాకు పర్సనల్గా నా మొబైల్కి వచ్చిన ఇష్యూస్ అవన్నీ కూడా ఇమీడియట్గా మనం రిజాల్వ్ చేస్తూ ఉన్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల శివారులోని రామాయంపేట మెదక్ ప్రధాన రహదారిపై రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తొనిగండ్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి నెల రోజులు గడుస్తున్నా నెల రోజుల నుండి 4 ధాన్యం లారీలు వెళ్లాయని అన్నారు. మార్కెట్ యార్డ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం అలాట్మెంట్ ఇస్తే కొనుగోలు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం తేమ శాతం 17-18 ఉంటే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఇప్పటి ప్రభుత్వం 12-13% తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో రైతులు పరేషాన్ అవుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా రైస్ మిల్లర్లలో ధాన్యం పట్టడం లేదని అధికారులు చెబుతున్నారని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తి పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు స్పందించి వెంటనే రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 45 రోజులు అవుతుంది. ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసి 4 రోజులు అవుతుంది. పేరుకే ఓపెన్ చేసిరు, వాటిని కొనుగోలు చేయట్లేదు, లారీలు పంపట్లేదు. గవర్నమెంట్ రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇవ్వలేదు అంటారు వాళ్ళు. రైస్ మిల్ వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగితేనేమో పంపిస్తామంటారు. అసలు లారీలు రావట్లేదు. ఇట్లా కొనుక్కుంటా పోతే ఇంకా 2 నెలలు అయినా వాటిని కొనుగోలు కావు. మరి ఇంకొకటి తేమ శాతం విషయంలో కూడా అప్పుడు గత ప్రభుత్వంలో 17-18 ఉన్నా తీసుకున్నారు. ఈ ప్రభుత్వానికి వచ్చేసరికి 13-12 ఉండాలంటున్నారు. అది ఎక్కడి న్యాయం? రైతులను ముంచడానికి వచ్చిన ప్రభుత్వం ఇది. రైతులను ఆదుకుంటామన్న ప్రభుత్వం రైతులను నట్టేట మూస్తుంది. రైతులు చాలా అడిగోషపడుతున్నారు. వచ్చిన లేబర్ వెళ్ళిపోతామంటున్నారు. వాళ్ళకు తినడానికి తిండి లేదు. బీహార్ నుంచి వచ్చిన లేబర్ వెళ్ళిపోతామంటున్నారు. మా పరిస్థితి ఏంటి? దీని మీద ప్రభుత్వం వెంటనే సంప్రదించి చర్యలు తీసుకొని రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇచ్చి మద్దతు కొనుగోలు చేసి లారీలు 2 పంపించాలని కోరుతున్నాం. కొనియాల గ్రామ ప్రజల తరపున. సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు గజ్వేల్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం మార్కెట్ యార్డులో నిర్మించిన భూసార పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 82,20,000 నిధులతో అధునాతన భూసార పరీక్షా కేంద్రాన్ని నిర్మించినప్పటికీ అది ఈ రోజు వరకు వృధాగా ఉండిపోయిందని అన్నారు. గజ్వేల్ ప్రాంతంలో అత్యధికంగా 100కు పైగా ఫర్టిలైజర్స్ ఉన్నాయని, అందులో ఏ ఒక్క ఫర్టిలైజర్ షాప్ లో కూడా ఆర్గానిక్ మందులు లేవని అన్నారు. భూసార పరీక్షలు నిర్వహించేందుకు డిసెంబర్ నెల, మే నెలలో మాత్రమే సాధ్యమవుతుందని, కావున ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు మేలు చేయాలని సూచించారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, సన్న వడ్లకు బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పంజా బాలు, గజ్వేల్ పట్టణ మండల అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, పంజాల అశోక్ గౌడ్, ఉప్పల మధుసూదన్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, మైసా విజయ్, నాయిని సందీప్, బారు అరవింద్, గజ్వేల్ మండల ఉపాధ్యక్షులు బార్ అరవింద్, పంజాల వెంకట్ గౌడ్, దువ్వల రాజు, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డును సందర్శన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సందర్శన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో భూసార కేంద్రం గత ప్రభుత్వం 2023 4వ నెలల మాసంలో అధునూతనమైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా నిర్మించిన ఈ భూసార కేంద్రాన్ని 1 సంవత్సరంన్నరగా ఖాళీగా ఉన్నది. ఎలాంటి ఇక్కడ ల్యాబు భూసేకరణ భూమట్టి పరీక్షలు కూడా చేయడం లేదు. ఖాళీ తాళం వేసి దర్శనమిచ్చే పరిస్థితిలో ఉన్నది. దీనిని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఈ యొక్క సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసి రైతులకు భూసార పరీక్షలు చేయాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే సంవత్సరానికి డిసెంబర్ మే నెలలో మాత్రమే భూసార కేంద్రం పరీక్షలు నిర్వహించడానికి చాలా అనువైన సమయం. ఆ సమయంలోనే రైతులు 1 నెల విరామ సమయం ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే భూసార కేంద్రం నిర్వహించడానికి చాలా అనువైన సమయం. దానిని తక్షణమే నిర్వహించి ఈ యొక్క రైతులకు ఏ భూసార పరీక్ష నిర్వహించడం ద్వారా రైతు యొక్క ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా రైతులు తన సొంతంగా కూడా ఆ యొక్క ఏ ఒక్క మందు అవసరం ఉంటుందో తనే సొంతంగా తీసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అదేవిధంగా ఈ గజ్వేల్ పట్టణ కేంద్రంలో అత్యధికంగా ఫర్టిలైజర్స్ కూడా 100 పైచీలకు ఉన్నాయి. దానిలో ఈ గ్లైసిల్ అనేది గడ్డి మందు భూసారం పూర్తిగా దెబ్బతిన్నది. దానిని ఈ విజిలెన్స్ అధికారులు తక్షణమే బ్యాన్ చేయాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ప్రపంచ దేశాలు కూడా భూసారం 70% దెబ్బతిన్నదని రిపోర్ట్ ఇచ్చినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తకుండా తన ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నది. రాబోయే తరాలకు మనం ఏం అందిస్తూ ఉన్నాం? నిత్యం మనం కల్తీతో నిత్యం చెలగాటం వాడి హాస్పిటల్ పాలవుతున్నాం. దీన్ని భూసారం ద్వారానే కేవలం ఒక న్యాచురల్ ఫుడ్ మాత్రమే తినొచ్చు. ఈ దినం మనం రోజు కూడా కల్తీ ఫుడ్ తోటి అవస్థలు పడుకుంటా దవాఖానలకు కూడా వెళ్తూ ఉన్నాం. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలని నేను రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను.